జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా పశ్చిమ బెంగాల్లో జరుగుతున్నటువంటి అల్లర్లను చూసి ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఒక తీవ్రమైనటువంటి నిర్ణయం తీసుకునేది ఇంతకు ఏందా నిర్ణయం అనేది ఈ న్యూస్ ద్వారా మీ చెప్పే ప్రయత్నం చేస్తా న్యూస్ మాత్రం సూపర్గా ఉంటుంది అట్టే ఓకేనా ఉత్తరాఖండ్ అనగానే మనకు ముందుగా గుర్తుకొచ్చే పేరు వచ్చేసి చార్ధామ్ గంగోత్రి యమునోత్రి కేదార్నాథ్ బద్రీనాథ్ పుణ్యక్షేత్రాలు ఈ ఉత్తరాఖండ్ రాష్ట్రంలోనే ఉన్నాయి అందుకే ఈ ఉత్తరాఖండ్ను దేవభూమి అని అంటారు చాలా మంది కాశ్మీర్ను అద్భుతమైన అందమైన ప్రాంతంగా అభివర్ణిస్తూ ఉంటారు కానీ ఉత్తరాఖండ్ చూస్తే మీరు ఖచ్చితంగా మీ ఆలోచనలు అయితే మార్చుకుంటారు నిజం నేను చెప్పేది అసలు ఉత్తరాఖండ్ను చూడాలంటే పెట్టి పుట్టాల వాస్తవంగానే ఉత్తరాఖండ్లో స్విట్జర్లాండ్కు అదేవిధంగా కాశ్మీర్కు ఏ మాత్రం కూడా తీసిపోకుండా ఎక్కడ చూసినా కూడా సెలయేర్లు పర్వతాలు లోయలు నదులు సరస్సులు కాలువలు చిన్న చిన్న అడవులతో కళ్ళు చెదిరేలా అందాలు కనువిందు చేస్తాయన్నమాట అంత అద్భుతంగా అంత అందంగా ఉంటుంది ఆ రాష్ట్రం అసలు ఇంత అందమైన రాష్ట్రం మన దేశంలోనే ఉందా అని చెప్పేసి అనిపిస్తుంది మీకు అవకాశం ఉంటే తప్పనిసరిగా ఒకసారి ఉత్తరాఖండ్కి అయితే వెళ్ళిరండి సరేనా ఇక అందమైన పవిత్రమైనటువంటి ఈ ఉత్తరాఖండ్ అనేది మన హిందువులకు అత్యంత ముఖ్యమైన రాష్ట్రం ఇక్కడ చార్ధామ్ మాత్రమే కాకుండా మరో 150 ప్రసిద్ధి చెందినటువంటి ఆలయాలు కూడా ఉన్నాయి అందుకే ఈ జిహాదిగాళ్ల కన్ను ఈ ఉత్తరాఖండ్ మీద పడింది అంతే కదా పచ్చగా ఏడున్నా కూడా ఈ ముడా కొడుకు చూడలేరు అసలే కూడా ఎలాగైనా ఉత్తరాఖండ్ను స్వాధీనం చేసుకోవాలని జిహాదీ గ్రూపులు తమ ప్రయత్నాలు అయితే ప్రారంభించాయి 2004 నుంచే ఎప్పుడా అప్పుడు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా వచ్చినాడు చూడు ఈ సోనియా గాంధీ వెనక చేరుకొని అంత రాజకీయాన్ని అంతా నడిపింది అప్పటి నుంచే ఈ ప్రయత్నాలు ప్రారంభమైనాయి ఈ క్రమంలోనే ఈ ఉత్తరాఖండ్లో 100ల కొద్ది మదర్సాలను ఏర్పాటు చేశారు వాటిలో లక్షల మంది పిల్లలను ప్రవేశపెట్టినారు ఎక్కడెక్కడి నుంచో పిల్లలందరినీ కూడా తీసుకొచ్చి ఈ ఉత్తరాఖండ్ మదర్సాల్లో చేర్పిస్తా ఉన్నారు ఇకపోతే బంగ్లాదేశ్ మియా ముస్లింలు మయన్మార్ రోహింగ్యా ముస్లింలను ఒక ప్లాన్ ప్రకారం ఉత్తరాఖండ్లోకి అయితే ప్రవేశపెట్టారనమాట ఇందుకోసం ప్రత్యేకంగా కొన్ని ఏజెన్సీలు పనిచేస్తూ ఉంటాయి అర్థమవుతుందా దీంతో ఉత్తరాఖండ్లో పుష్కర్ సింగ్ ధామీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి వీటన్నింటిపైన కఠిన చర్యలు అయితే చేపట్టింది ఈ క్రమంలోనే యూనిఫామ్ సివిల్ కోడ్ను మొదటగా ఉత్తరాఖండ్లో చట్టం చేసి ఆ చట్టాన్ని అమలు చేసింది ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ పిల్లలను కనేవారికి ప్రభుత్వ పథకాలు ఏ మాత్రం కూడా అందకుండా నిషేధం విధించారు పడింది దెబ్బ మొదటి దెబ్బ ఏలా సూపర్ 6 కదా మామూలు షాట్ కాదు ఇకపోతే బహుభార్యత్వాన్ని రద్దు చేశారు నేను ఎక్కువ పెళ్లిళ్ళు చేసుకుంటా నాకు ఒక భార్య సరిపోదు హమ్కో 2 చాయే హమ్కో 4 బీబీ చాయే హమ్కో 5 చాయే హమ్కో 10 చాయే అంటే ఇంకేమలే మొదలు పెడతారు ఇంకా మామూలుగా ఉండదు మోత ఇకపోతే బాల్య వివాహాలను నిలిపేశారు చిన్నపిల్లలను పెళ్లిళ్ళు చేసుకునేదానికిలే ఒరే నువ్వు గాడిదినట్టు ఉండవు గాడిది ముండా కొడక ఆ పసిబిడ్డని ఎట్రా పెళ్లి చేసుకుంటావు అనేట్టుగా ఈ బాల్య వివాహాలన్నింటినీ కూడా రద్దు చేసి పారేశారు ఈ విధంగా అన్ని రకాలుగా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి అయినటువంటి పుష్కర్ సింగ్ ధామీ తాను చేయవలసినటువంటి పనులు అయితే చేస్తాడు అలాగే అక్రమంగా ఈ ముస్లింల జనాభా పెరగకుండా ఉండేందుకు అనేక చర్యలు అయితే చేపడతారు ఎట్లా అక్రమంగా అంతేకాదు వందలాది సంఖ్యలో ఈ అక్రమ మదర్సాలను మూయించేస్తాడు కానీ ఇన్ని చర్యలు తీసుకుంటా ఉన్నప్పటికీ ఈ అక్రమ వలసదారుల బెడద ఎక్కువైపోయింది ఈ అక్రమ వలసదారులు బంగ్లాదేశ్ నుంచి మొదటగా ఈ పశ్చిమ బెంగాల్కు చేరుకొని అక్కడ రేషన్ కార్డు బర్త్ సర్టిఫికెట్ ఓటర్ ఐడి కార్డు ఆధార్ కార్డులను సంపాదించి ఆ తర్వాత ఈ బంగ్లాదేశ్ మియా ముస్లింలు ఉత్తరాఖండ్లోకి అడుగు పెడతారియా అర్థమవుతుందా ఉత్తరాఖండ్కు వచ్చి ఇక అక్కడే సెటిల్ అయిపోయి పిల్లల్ని కంటారు వాళ్ళు పుట్టింది ఎక్కడ వాళ్ళు ఏ దేశానికి సంబంధించిన వాళ్ళు వచ్చేది ఎక్కడికి ఏడ వాళ్ళ సంతానాన్ని వాళ్ళ జనాభాని పెంచేది ఎక్కడ ఏది ఇదంతా కూడా వాళ్ళ బాధ్యత ఎవరు తీసుకోవాలా బంగ్లాదేశ్ తీసుకోవాలా కాదులే నేను ఎక్కువ మాట్లాడకూడదు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో వాళ్ళను వాళ్ళ సంతానాన్ని మన దేశ ప్రభుత్వం ఎందుకు సాకాలా చెప్పండి సరే ఇకపోతే పశ్చిమ బెంగాల్లో హిందువుల పైన ప్రస్తుతం జరుగుతున్నటువంటి దాడులు చూస్తున్న తర్వాత ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఇక మరిన్ని కఠిన చర్యలకైతే ఉపక్రమించింది ఇకపోతే ఉత్తరాఖండ్లో రాష్ట్ర వ్యాప్తంగా కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ అయితే ప్రారంభిస్తున్నారు అంటే ఇంటింటికి తిరుగుతూ వాళ్ళ బర్త్ సర్టిఫికెట్ను ఆధార్ కార్డులను పరిశీలిస్తారనమాట అవి ఫేక్ సర్టిఫికెట్లో నిజమైన సర్టిఫికెట్లో చెక్ చేస్తారు ఏ మాత్రం తేడాలు వచ్చినా కూడా డిక్కీలు వేరిపోతాయి మామూలుగా ఉండదు మ్యాటర్ ఇక ఏ మాత్రం తేడా వచ్చినా కూడా చెప్పినా కదా కఠిన చర్యలు అయితే తీసుకోబడతాయి అంటే బడిత పూజ మాత్రం తప్పదని అర్థం అన్నమాట అంతేకాకుండా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి అయినటువంటి పుష్కర్ సింగ్ ధామీ గారు ఈ విషయం పైన మాట్లాడతా ఎవరైనా సరే అక్రమ వలసదారులకు ఆశ్రయం కల్పించినా లేక వాళ్లకు ఉద్యోగాలు ఇచ్చినా వాళ్ళనైతే కఠిన
కఠినంగా శిక్షిస్తాం. అక్రమ వలసదారులతో పాటు వారికి ఆశ్రయం కల్పించిన వాటిని కూడా తిరిగి బంగ్లాదేశ్కి అయితే పంపిస్తామని చెప్పి మాట్లాడినాడు. బిడ్డ వాడు వచ్చినాడు ఏదా ఎట్టో ఒకటి దొడిదాన్ని ఎవరికి వచ్చాడు, ఓడిని ఎట్టా తన్ని తరుముతాం, ఓడితో పాటు వాడికి ఆశ్రయం ఇచ్చిన దానికి ఓడితో పాటు నువ్వు పోవాల్సి వచ్చాది. అంటే ఏమిరా నీకు బతుకు తెరివేలా, నీకు బతుకేలా, నువ్వు అడివి ఆడుతున్నావు వాళ్ళతో పాటు బుచ్చి ఒకటి పట్టుకొని చెప్పి దానికి అర్థం అనమాట. ఈ విషయంలో పోలీసులకు నేను ఫ్రీ హ్యాండ్ అయితే ఇస్తున్నా. రాష్ట్రంలో ఉన్నటువంటి అక్రమ వలసదారులను తరిమి కొట్టండి, అలాగే స్థానిక ప్రజలతో ఫ్రెండ్లీగా ఉండండి అంటూ ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి అయినటువంటి ఈ పుష్కర్ సింగ్ ధామీ గారు సంచలన వ్యాఖ్యలు చేయడం ఇక్కడ విశేషం అన్నమాట. మరి ఈ మధ్య కాలంలో మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ ముస్లిం అక్రమ వలసదారులు పెరిగిపోతున్నారు. మీరు కూడా చూస్తూనే ఉంటారు. చాలా మంది ఉంటారు యా స్వామి, ఇదో ఏడ ఈ కుట్లు అల్లికలు వేసే కాడ, ఈ పంచర్ల షాపులు కాడ ఇట్టోళ్ళంతా ఉంటారు చాలా మంది. వాళ్ళకి తెలుగు కూడా రాదు. అంతెందుకు ఇప్పుడు మన ఆంధ్రాలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, మన వాళ్ళు ఈ వారం పుట్టి పెరిగిన ముస్లింలకు తెలుగు ఎందుకు రాదు? చాలా మందికి వచ్చారు తెలుగు. కనీసం వాళ్ళలో కొంతమందికి రాకపోయినా కూడా అర్థం చేసుకుంటారు, ఏదో ఉచ్చిపచ్చిగా మాట్లాడతారు. కానీ ఈ కొత్తగా కొన్ని మొహాలన్నీ చూస్తూ ఉంటాం, వాళ్ళకి అసలు తెలుగు అనేది రాదు. వాళ్ళు మాట్లాడితే ఉర్దూనే మాట్లాడేది. వీళ్ళంతా ఇంక వచ్చినట్టు ఈ మాత్రం క్లారిటీ లేకపోతే మనకు మైండ్ ఉన్నట్ట దొబ్బినట్టే ఇంకా ఎరగడ్డ మెంటల్ హాస్పిటల్కా. వాళ్ళ పైన ఈ ఉత్తరాఖండ్ లో ఎటువంటి చర్యలు అయితే తీసుకుంటున్నారో మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా ఇలాంటి చర్యలే తీసుకోవాలా. లేదంటే పెద్దవాళ్ళు సామెత చెప్తారు, ఏది మొహమాటానికి పోతే ఏం కాదు, కొంచెం కరుగ్గా చెప్తా, దయచేసి తప్పుగా అనుకోకండి, ఓకేనా? మొహమాటానికి పోతే ముండ కడుపొచ్చది అని చెప్తారు. ఇప్పుడు మనం మొహమాటానికి పోయి ఈ గాలి సంతానాన్ని అంతా ఏది ఈ బంగ్లాదేశ్ నుంచి మయన్మార్ నుంచి వచ్చినటువంటి ఈ లంగా లఫుట్ ముండా కొడకలందరినీ ఇక్కడ పెట్టుకొని చూసి చూడటం మనం కానీ వదిలేసాం అనుకో, అది కదా పెద్దవాళ్ళు చెప్పినట్టు మొహమాటానికి పోతే ముండ కడుపొచ్చదనే, మళ్ళీ మనకు వచ్చాది కడుపు. ఇప్పుడు మన కడుపులు కావాలనా? మన మగవాళ్ళమా మునమోపులమా? ఒకసారి ఆలోచించండి. మన మగవాళ్ళమే కదా, మన భారతీయులమే కదా, మన హిందువులమే కదా. మరి ఇటువంటి అక్రమ సంతానాన్ని అంతా కూడా మనం ఎందుకు భరిస్తాము? ఎందుకు భరించాలా? ఎందుకు భరించాలా? అది విషయం. అయితే ఏ ఒక్కడిని కూడా భారతీయుడు కాని వాడికి ఈ దేశంలో అక్రమంగా రావడానికి కానీ ఉండడానికి కానీ హక్కే లేదు. ఎరగదాన్ని వంగబెట్టి వేసి దొబ్బి పంపించడమే మళ్ళీ తోసి అంతే. మా చెత్త అనేది మన దేశంలో ఉండాల్సిన అవసరమే లే. అది మ్యాటర్. అయితే ఏదైనా మీకు తప్పుగా అనిపిస్తే దయచేసి నన్ను క్షమించండి, ఎందుకంటే కొంచెం కరుగ్గా మాట్లాడినందుకు. అది విషయం. అయితే మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.